ఇక జనరల్గా డైమండ్ రాణి అని అద్భుతమైనటువంటి బిరుదు ఇచ్చిన పవన్ కళ్యాణ్ సార్ ఈ రోజా మేడం గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడాడు కానీ ఈ రోజా మేడం మాత్రం కూటమి సర్కారును ఎప్పటికప్పుడు ఏకిబారేసే పనిలో ఉంటుంది. అది తప్పు ఉన్నా లేకపోయినా. మరి ఇప్పుడు మళ్ళెందుకు అయ్యా రోజా మేడం మీద అంటున్నావనంటే అబ్బో మళ్ళా అక్క నోరు లేపింది చూడు. ఒక్కసారిగా కూటమి సర్కారును చెప్పను. ఇక రోజా మేడం గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైకు దొరికితే చాలు నమిలి పడెత్తదనే టాకు గట్టిగానే ఉన్నదయ్యా ఆమె మీద. కానీ ఎప్పుడు ఏ సందర్భంలో ఎందుకోసానికి మాట్లాడుతుందో తెలియదు కానీ ఉన్నట్టుండైతే మైకుల ముంగట గట్టిగానే కనబడుతుంటది ప్రత్యక్షమయ్యి. ఇప్పుడు మళ్ళా మేడం మైకుల ముందరకు వచ్చి గట్టిగానే ఊదరగొట్టే మాటలు మాట్లాడింది అనుకుంటా. ఇప్పుడు మేడం మాట్లాడిన మాటలకు గట్టిగానే కౌంటర్లు ఇయ్యబట్టిల్లు చాలా మంది. మరి గంతగానం మేడం ఏం మాట్లాడింది అయ్యా అనంటే ఈ కూటమి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నోళ్ళ మీద తప్పుడు కేసులను బాయిస్తున్నది. ఇక గాలిలో గెలిచిన గాలిగాడు నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి సంది ఒక్క అభివృద్ధి కూడా చెయ్యలేదు. ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. రాజంపేటకించి తిరుపతి మీదుగా నగరికి వచ్చి తమిళనాడుకు టిప్పర్లతోని ఇసుకను అక్రమ చేస్తున్నాడు. ఏడాదికించి పోలీసులు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా చెప్పిన సుతం సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమంగా కేసులు చేస్తున్నారు. ఎమ్మెల్యే భాను ప్రకాష్ కౌన్సిలర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. అబ్బాబ్బా అక్కగారు అద్భుతమైనటువంటి డైలాగ్ ఇడిసిల్లని చెప్పి ఈ మాట విన్న తర్వాత ప్రతి ఒక్కరు ఎడ్డించుకుంటా సప్పట్లు కూడా కొట్టినారు అనుకో. అది అలాగ ముచ్చట. ఇక ఇంకా ఏమన్నదయ్యా మన డైమండ్ రాణి మేడం అనుకుంటా. మేడం చెప్పిన మాటలను పురాగా విన్నారు. నువ్వు చేసిన అక్రమాలను బయటికి తీస్తా, నీ అవినీతిని బయటకు గక్కిస్తా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన మోసాలను తెలుసుకున్నారు పబ్లిక్. తప్పుడు కేసులకు మేము భయపడం. మాకు వైఎస్ జగన్ అండగా ఉన్నాడు. 1,86,000 కోట్లు అప్పులు చేసి చెత్త రికార్డు నమోదు చేసిండు సీఎం చంద్రబాబు. వీళ్లను నమ్మి తప్పుడు కేసులు పెడుతున్న అధికారులు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారు అని ఇట్లా ఒకటి కాదు రెండు కాదు కూటమి సర్కారు మీద రోజా మేడం గారు గట్టిగానే ఫైర్ అయినరు. మరి గిని మాటలంటే కూటమి సర్కారును తెలుగు తమ్ముళ్ళు ఊకుంటారు, కూటమి నాయకులు ఊకుంటారు. ఇప్పుడు అదే పనిలో పడ్డారు. సోషల్ మీడియాను షేక్ చేసేటట్టు కామెంట్లతోటి కామెంట్ బాక్స్ ను బద్దలు కొడుతున్నారయ్యా.